తెలుగులోనే ద బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 8 అయితే 1 సెప్టెంబర్ నుండి అంటే సండే నుండి స్టార్ట్ అవ్వబోతుంది. సండే నుండి స్టార్ట్ అవ్వబోతున్న ఈ రియాలిటీ షోలో ఎంతోమంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. అంతేకాదు ఆ కంటెస్టెంట్స్ ఎవరు, ఇంకా ఈ సీజన్ కూడా నాగార్జున గారే హోస్టింగ్ చేయడంతో ఈ షో పైన భారీ అంచనాలు పెరుగుతున్నాయి. లాస్ట్ సీజన్లో రైతు బిడ్డ అయిన పల్లె ప్రశాంత్ టైటిల్ని గెలిచిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకా దాని తర్వాత కొన్ని కారణాల వల్ల పల్లె ప్రశాంత్ని అరెస్ట్ చేసిన విషయం కూడా మీకు తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 8కి చెందిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడితే నేను ఈ వీడియోలో చెప్పే కంటెస్టెంట్ నేమ్ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్వి, అలా అని 100% కాదు. ఎందుకంటే కొంతమంది కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ టీమ్ హైడ్ చేసి లాస్ట్ మూమెంట్లో రివీల్ చేస్తుంది. అందుకే కొంతమంది కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయినా కూడా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వరు. ఈ సీజన్లో అన్ని సీజన్స్ కంటే తక్కువ మంది కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేశారు. ఈ సీజన్లో 30 కంటెస్టెంట్స్ వరకు కాంటాక్ట్ అయితే కానీ కన్ఫర్మ్ చేసింది మాత్రం 17 కంటెస్టెంట్స్ని మాత్రమే. ఇవాల్టి వీడియోలో ఆ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం. నంబర్ 1 అభయ్ నవీన్. సీజన్ 8లో ఫస్ట్ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఈయన ఒక యాక్టర్. పెళ్లి చూపులు మూవీతోని చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్ 8లో ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. నంబర్ 2 బెజవాడ బేబమ్మ. ఈమె కూడా ఒక యాక్టర్. ఈమె ఎన్నో సీరియల్స్లో నటించింది. ఆమె లైఫ్ని ఇంకా మంచిగా కంటిన్యూ చేయడానికి బిగ్ బాస్ కంటెస్టెంట్గా యాక్సెప్ట్ చేసింది. నంబర్ 3 కిరాక్ సీత. ఈమె కూడా ఒక యాక్టర్. 2023లో హిట్ అయిన బేబీ మూవీలో ఈమె కూడా యాక్ట్ చేసింది. ఆ మూవీతోని ఈమెకి చాలా ఫేమ్ వచ్చింది. ఈ సీజన్లో ఈమె కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్. నంబర్ 4 నైనిక. ఈమె ఒక డాన్సర్. ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన వారిలో ఈమె చాలా చిన్నది. ఈ షో ద్వారా ఈమెకి చాలా పేరు వచ్చింది. ఈమె కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ కంటెస్టెంట్ అని టాక్ నడుస్తుంది. నంబర్ 5 వేణుస్వామి. మీరు ఈయనని వీడియోస్లోనే చూసి ఉంటారు. జాతకాలు చెప్తూ ఉంటారు. నాగ చైతన్య మ్యారేజ్ గురించి కూడా ఈయన జాతకం చెప్పాడు. ఇంకా హౌస్లోకి వెళ్ళి అందరి జాతకాలు చెప్తారు. కానీ వేణుస్వామి కంటెస్టెంట్గా 100% కన్ఫర్మ్ కాలేదు. ఈయన కన్ఫర్మ్ అయ్యాడు అని జస్ట్ టాక్ నడుస్తుంది అంతే. నంబర్ 6 శేఖర్ భాష. ఈయన ఒక రేడియో జాకీ, అంటే రేడియో ఎఫ్ఎంలో పనిచేసే అతను. ఈయన పేరు కూడా మధ్యలో చాలా మోగింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి కన్ఫర్మ్ అయ్యాడు. నంబర్ 7 విష్ణుప్రియ. ఈమె ఒక యాంకర్, ఒక యాక్టర్. ఒకప్పుడు పోవే పూరా షోతోని చాలా ఫేమ్ని తెచ్చుకుంది. ఇంకా ఇప్పుడు హౌస్లోకి వన్ ఆఫ్ ద టఫెస్ట్ కంటెస్టెంట్గా అడుగు పెట్టబోతుంది. నంబర్ 8 అభిరామ్ వర్మ. ఈయన కూడా ఒక యాక్టర్. ఈయన ఝాన్సీ, మను, నీతో అనే సినిమాల్లో నటించాడు అండ్ ఇవాళ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతున్నాడు. నంబర్ 9 నాగమణికంఠ. ఈయన టిక్టాక్ నుండి చాలా ఫేమ్ ఉన్న వ్యక్తి. టిక్టాక్ నుండి కొన్ని వెబ్ సిరీస్ కూడా యాక్ట్ చేశాడు. నంబర్ 10 రవితేజ. ఈయన ఒక మోడల్. ప్రతిసారి ఒక మోడల్ని బిగ్ బాస్ హౌస్ తీసుకొని వస్తారు. ఈసారి కూడా రవితేజని తీసుకొని వచ్చారు. నంబర్ 11 నిఖిల్. ఈయన ఒక యాక్టర్. ఈయన ఎన్నో సీరియల్స్లో నటించాడు. దానివల్ల ఇతనికి బిగ్ బాస్ హౌస్లో అవకాశం వచ్చింది. నంబర్ 12 ఆదిత్య ఓం. ఈయన ఒక యాక్టర్ అండ్ డైరెక్టర్. బంధుక్, దహనం లాంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. నంబర్ 13 సింగర్ సాకేత్. గత ఎన్నో సీజన్లుగా ఈయన బిగ్ బాస్లోకి అడుగు పెడతారు అని టాక్ నడిచింది. బట్ ఈ సీజన్ మాత్రం సింగర్ సాకేత్ కన్ఫర్మ్ అయ్యాడు. నంబర్ 14 యామిని గౌడ. ఈమె కూడా ఒక సీరియల్ యాక్టర్. ఎన్నో మంచి మంచి సీరియల్స్లో యాక్ట్ చేసింది. ఈమె కూడా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్. నంబర్ 15 వ్యాలిడ్ కార్డ్ ఎంట్రీగా యాంకర్ శివాని అయితే తీసుకోవడం జరుగుతుంది. బిగ్ బాస్ ఓటీటీలో రన్నర్గా మారాడు. బట్ ఇప్పుడు విన్నర్ అవుతాడో లేదో చూద్దాం. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ గురించి, అంటే రాబోయే బిగ్ బాస్ షో గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్కొక్క లైక్తోని మా ఛానల్కి ఎంతో మోటివేషన్ వస్తుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ జరిగే 3 months కూడా మీకైతే చాలా ఎంటర్టైన్మెంట్ రాబోతుంది.